గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఊరికి ఉపకారం ప్రగతికి సోపానం అంటూ అభివృద్ధికి చిరునామాలు దత్తత గ్రామాలు అదే స్ఫూర్తితో ఇప్పుడు P4కు ప్రభుత్వం శ్రీకారం. అప్పట్లో గ్రామాలు ఇప్పుడు కుటుంబాల అభివృద్ధి లక్ష్యం అంటూ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మన రాష్ట్రంలోని మారుమూల గ్రామం పుట్టనరాజు గారి కేంద్రంగా దత్తత తీసుకోవడం అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తమ అమ్మగారి ఊరు కొమరబోలును దత్తత తీసుకున్నారు. అప్పట్లో కర్నూలు ఎస్పీగా పనిచేసిన ఆకే రవికృష్ణ పాక్షిణ గొడవలకు పెట్టింది పేరైన కపట్రాలను అభివృద్ధి చేయడం బాధ్యతగా భావించారు. ఇలా ఎందరో ఎన్నో గ్రామాల అభివృద్ధి కృషి చేశారు. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ క్రతువుని గాలికి వదిలేసిందంటూ ఓ దిక్కుమాలిన కథనాన్ని మాత్రం ప్రతి దాంట్లో ఒక విషయాన్ని చిమ్ముతా ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక అబద్ధాన్ని జనానికి తీసుకువెళ్ళటం. దత్తత తీసుకుంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోతారు, లక్షాధికారులు అయిపోతారు. ఇప్పుడు ఈ P4 అనేది ఏంటి? పేదవాళ్ళని లక్షాధికారులు చేయడం. పేదవాళ్ళని లక్షాధికారులు చేయడానికి ఇప్పుడు ఆ ఊళ్ళల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ లక్షాధికారులు అయిపోయారు. ఇదివరకు దత్తత తీసుకున్నది ఏదో దత్తత తీసుకుంటే ఏదో అద్భుతం జరిగిపోతుందంటే వీళ్ళకి ప్రచారం వస్తుంది. ఆ ఊరోళ్ళకి ఒరిగేది ఏమీ లేదు. అయితే గీతే నలుగురికి ఏమన్నా ₹4 సాయం చేస్తారేమో. ఆ ₹4 సాయంతోనే వాళ్ళు ఎదిగేటట్టయితే కనుక ఇళ్లనే కట్టించి ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఇంతకుముందు సంక్షేమ పథకాలన్నీ ఇచ్చినటువంటి ప్రభుత్వంలోనే పెద్దోళ్ళు అయిపోయి ఉండాలి. ఏడాదికి ₹50,000 తక్కువ కాకుండా వచ్చినప్పుడు. కాబట్టి ఏదో ఇదివరకు ఇవన్నీ దుర్మార్గం, ఇప్పుడేదో అద్భుతం జరుగుతుంది. చేతి నిండా డబ్బులు ఇస్తేనేమో దుర్మార్గం, అదే ఏమీ ఇవ్వకుండా అక్కడ అద్భుతం జరుగుతుందని వార్తలు రాయగానే ఆ నేరేటివ్ థింకింగ్తో జనమందరూ బాగుపడిపోతారనేటటువంటి ఒక విచిత్రమైన భ్రమంలోకి తీసుకువెళ్ళడానికి ఆది మానవుల కాలం నాటి చరిత్రను రాసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ పత్రికల ద్వారా నడుస్తుంది. ఇకపోతే ఆంధ్రులు గర్వించేలా అమరావతి అంటూ నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు ప్రయాణం అంటూ కుట్రలతో మన స్వప్నాన్ని దెబ్బతీయలేరని చెప్పేందుకే రాజధానిని దేశమంతా గుర్తించేలా మోడీ చేతుల మీదుగా పనులు పునఃప్రారంభం, ప్రధాని సభ ఏర్పాటుపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే పహల్గామ్ కేసు NIA చేతికి. ప్రత్యక్ష సాక్షిని విచారిస్తున్న దర్యాప్తు సంస్థ దాడి ప్రదేశంలో ఆధారాల కోసం అన్వేషణ, కాల్పుల వీడియో సాక్ష్యం లభ్యం, రాజ్నాథ్తో సీరియస్ భేటీ. పహల్గామ్లోని బైసరంలో జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టింది. 26 మంది పర్యాటకులను హతమార్చిన ఘటనపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన NIA ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించిందని ఆదివారం అధికార వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాద వ్యతిరేక దళానికి చెందిన IG, DIG, SPలు దర్యాప్తు బృందాలకు నేతృత్వం వహించనున్నారు. ప్రత్యక్ష సాక్షుల్ని బృందాలు విచారిస్తున్నాయి. బాధితుల బంధువుల వాంగ్మూలాలను తీసుకుంటున్నాయి. ఉగ్రవాదుల దాడుల తీరుపై ఆధారాల కోసం ప్రవేశ నిష్క్రమణ మార్గాలను దర్యాప్తు బృందాలు పరిశీలించబోతున్నాయి. బుధవారం నుంచి అవి ఘటనా స్థలంలోనే ఉన్నాయి. ఆధారాల కోసం అన్వేషిస్తున్నాయి. ఉగ్రవాదుల కుట్రలకు సంబంధించి ఆధారాలు ఏమైనా లభిస్తాయన్న ప్రాంతాన్ని జల్లెడబడుతున్నాయి. పహల్గామ్ దాడి క్రమాన్ని తెలియజేసే అత్యంత కీలకమైన వీడియో NIA చేతికి వచ్చింది. బైసరానికి వచ్చే టూరిస్టుల కోసం రీల్స్ చిత్రీకరించే స్థానిక వీడియోగ్రాఫర్ ఈ దాడి మొత్తాన్ని కెమెరాలో బంధించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 85,000 కుటుంబాలకు గృహయోగం, 870 లేఅవుట్ల అనుమతులు పునరుద్ధరించనున్న పట్టాభివృద్ధి సంస్థలు. వీటిలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రాక అనేక ఏళ్లుగా ప్రజల అవస్థలు. ప్రభుత్వ నిర్ణయంతో సాకారం కానున్న సొంతింటికి అలాంటి పాత లేఅవుట్లకు అనుమతులను తిరిగి పునరుద్ధరించాలని ప్రభుత్వ నిర్ణయం 85,000 కుటుంబాలకు ఊరటనివ్వబోతోంది. అప్పు చేసి కొన్న ఇంటి స్థలం, లేఅవుట్లో ఫ్లాట్లు, సొంత ఇంటి నిర్మాణానికి అనుమతులు రాక బ్యాంకులో రుణం దొరక కెన్నాళ్ళు వాళ్ళంతా మనోవేదనకు గురయ్యారు. వీరి సమస్యలు తీరేలా 15 నుంచి 20 ఏళ్ల క్రితం ఇది పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతులు తీసుకుని గడువులోగా నిర్దేశించిన పనులు పూర్తి చేయని 870 లేఅవుట్లకు అధికారులు అనుమతులను తిరిగి పునరుద్ధరించనున్నారు. ఇందులో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ CRDA పరిధిలోనే అత్యధికంగా 624 లేఅవుట్లు, VMRDA పరిధిలో 182 ఉన్నాయి. తిరుపతి, కర్నూలు, శ్రీకాకుళం, పుట్టపర్తి తదితర ప్రాంతాలు మిగతా ఉన్నట్టు గుర్తించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇదేదో ఎవరు ప్రత్యేకించి ప్రయోజనం చేసేది ఏం లేదు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం లేఅవుట్లు వేస్తే మనం స్థలం కొని ఉంటాం. అక్కడ మనం కట్టుకోలేదు ఇల్లు. ఇప్పుడు అవన్నీ ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగంగా పర్మిషన్ కొత్తగా ఇచ్చేదేంది? లేఅవుట్ వేసినప్పుడే పర్మిషన్ ఇచ్చినట్టు. అయితే ఆ లేఅవుట్లో సక్రమంగా రోడ్డు వేయలేదు, కాలువ కట్టలేదు, ఇతరగా చేయలేదు. కాబట్టి అక్కడేమీ వాళ్ళు ఇల్లు కట్టుకోలేదు. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నారంట. అప్పుడు కట్టనోడు ఇప్పుడు కడతాడా అంటే CRDA పరిధిలో అయితే ఇప్పుడు కడతాడేమో అన్నటువంటి కాన్సెప్ట్ అనమాట. ఇది ఏదో ప్రభుత్వం ఏదో ప్రజలకు మంచి చేస్తుంది, లేకపోతే దేశానికి ఏదో సేవ చేస్తుంది కాదు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ప్రయోజనం చేకూర్చేటటువంటి అంశం ఇది. రియల్ ఎస్టేట్ వాడే కట్టలేదు, కట్టని దొంగని ఇప్పుడు కట్టమని చెప్తున్నారు. అంతకు మించి మరేం లేదు. లేకపోతే 25 రోజులు 50,000 గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తుల విలువ. ఈ కార్డును హోదాగా భావిస్తున్న వృద్ధులు, సీనియర్ సిటిజన్ కార్డులు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ సేవలు పొందేందుకు 60 ఏళ్ళు నిండిన వృద్ధులకు ఉండే సీనియర్ సిటిజన్ కార్డు గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తులు వెలువెత్తుతున్నాయి. ఈ కార్డును వృద్ధులు తమ హోదాగా భావిస్తూ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. 60 దాటాయా ఈ కార్డు ఓ కల్పతరువు శీర్షికతో ఫిబ్రవరి 8న ఈనాడు ప్రధాన సంచికలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. సీనియర్ సిటిజన్ కార్డును పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు అందులో వివరించారు. ఆ తర్వాత దివ్యాంగులు, వృద్ధులు సంక్షేమ కార్యక్రమాలకు దరఖాస్తులు వెలువెత్తాయి, కార్యాలయాలకు దరఖాస్తులు వెలువెత్తాయి. ఫిజికల్గా దరఖాస్తులు తీసుకుని కార్డులు అందించడంలో జాప్యం అవుతుంటుంది. ఇటీవల కోట ప్రభుత్వ ఈ కార్డు
డిజిటల్గా అందించేందుకు చర్యలు తీసుకుంది. గ్రామ వార్డు సచివాలయాలు కొత్తగా సర్వీస్ తీసుకొచ్చింది. మీ సేవ ఇంటర్నెట్ కేంద్రాలను పొందే అవకాశాన్ని కల్పించింది. నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వం కొత్త సర్వీస్ని తీసుకురాగా గడిచిన 25 రోజుల్లో 52,000 మంది సీనియర్ సిటిజన్ కార్డులు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్ళు ఇప్పటికే 50,000 మంది కార్డులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం అన్నటువంటి విషయాన్ని మాత్రం ఫోకస్ చేయలేదు. ఇక్కడ ఇస్తున్నారు అన్నటువంటిది రాసుకొచ్చారు తప్పించి, బట్ అది కేంద్రానికి సంబంధించిన పథకం. లేకపోతే 537 మంది వెళ్ళారు, 850 మంది వచ్చారు. పాక్ భారత్ను వీడిన ఇరు దేశాల పౌరులు దేశంలో తిష్ట వేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష తప్పదని అధికారులు. గడిచిన 4 రోజుల వ్యవధిలో సుమారు 537 మంది పాకిస్తానీలు అటారీ వాగా సరిహద్దు దాటి తమ స్వదేశానికి చేరుకున్నారు. వేళల్లో 9 మంది దౌత్యవేత్తల అధికారులు కూడా ఉన్నారు. 12 రకాల స్వల్పకాల వేషాలు కలిగిన పాక్ పౌరులంతా భారత్ వీడి వెళ్లాలంటే మన దేశం విధించిన గడువు ఆదివారంతో ముగిసింది. మరోవైపు 14 మంది దౌత్యవేత్తల అధికారులు 850 మంది భారతీయులు పాక్ నుంచి మన దేశానికి చేరుకున్నారు. ఈ నెల 22 నుంచి జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది పౌరులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో పాకిస్తానీలు ఈ నెల 27లోగా భారత్ వీడనంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది. పహల్గామ్ బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తాం, దాడి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం ప్రధాని మోడీ హామీ. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులను తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఈ ఘాతకానికి తెగబడిన ముష్కర్లు వారి వెనక ఉన్న కుట్రదారులను అత్యంత కఠినంగా శిక్షిస్తామని ఉద్ఘాటించారు. పహల్గామ్ దాడికి సంబంధించిన ఫోటోలు చూస్తుంటే ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోందని పేర్కొన్నారు. మన్ కీ బాత్లో ఆదివారం ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఉగ్రవాదంపై పోరాటంలో మన దేశ ఐక్యత 140 కోట్ల మంది పౌరుల సంఘీభావమే అతిపెద్ద బలం అని చెప్పారు. కాశ్మీర్లో శాంతి నెలకొంటుండటం, అక్కడి పాఠశాలలు కళాశాలలో చైతన్యం వెలువరిస్తుండడం చూసి ఉగ్రవాద పోషకులు పాకిస్తాన్ ఉద్దేశించి ఓరలేకపోయారు. కాశ్మీర్లో మునుపెన్నడూ లేనంత వేగంగా నిర్మాణ పనులు జరుగుతుండడం, పర్యాటకులు రికార్డు స్థాయిలో పెరుగుతుండడం, ప్రజాస్వామ్యం బలోపేతమవుతుండడం, ప్రజల ఆదాయం పెరుగుతుండటం, యువతకు కొత్త అవకాశాలు వస్తుండడం చూసి వాళ్ళు సహించలేకపోయారు. పహల్గామ్ దాడి వారి నైరాశ్యం పిరిగితనానికి అద్దం పట్టిందని ప్రధాని పేర్కొన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పహల్గామ్ దర్యాప్తులో రష్యా చైనా జోక్యం ఉండాలి పాకిస్తాన్ డిమాండ్. భారత్లోని జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై చేపట్టే దర్యాప్తులో రష్యా చైనా జోక్యం చేసుకొని పాకిస్తాన్ భావిస్తుందంటే ఈ మేరకు మీడియా కథనం వెల్లడించిందంట. పనికి మాలినటువంటి వాళ్ళు వాడేవాడు మధ్యలో వచ్చి చెప్పడానికి అనేటటువంటిది కాకుండా, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక కాలక్షేపం కావాలి, మధ్యలో ఏం చేయలేనటువంటి పరిస్థితులు. లేకపోతే సాక్షి కేంద్ర సంస్థల కోట్లలో వరసాకు ఊరికే అంటూ ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు మార్కెట్ ధర, బెనామీలకు కారు చౌకగా బాబు భూపొందారు. ఊరు పేరు లేని వరసాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం 99 పైసలకే 3,000 కోట్లకు పైగా విలువైనటువంటి భూములను అనామక సంస్థలకు కట్టబెడుతూ కేబినెట్ ఆమోదం. తన సన్నిహితులకు కారు చౌకగా భూములు ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థల నుంచి కోట్లు వసూలు చేస్తున్న బాబు సర్కార్ అమరావతిలో ఆర్బీఐ, హడ్కో, ఎల్ఐసి, గెయిల్, ఎఫ్సిఐతో పాటు పలు జాతీయ బ్యాంకులు గతంలో ఎకరం 4 కోట్ల చొప్పున భూములు కేటాయింపు. భారత ఆర్మీకి సైతం ఎకరాకు ₹1,00,00,000 చొప్పున కేటాయించిన వైను. బాలకృష్ణ వియ్యంకుడు, లోకేష్ తోడలుడు సంస్థకు మాత్రం ఎకరం లక్షకే ఏకంగా 498 ఎకరాల అప్పగింత. తన బృందానికి సిఆర్డీఏ పరిధిలో కారు చౌకగా అత్యంత విలువైన భూములు కట్టబెట్టిన వైను. ఉమ్మడి రాష్ట్రంలో ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు అదే తీరు. బిల్లిరావు బోగస్ కంపెనీ ఐఎంజీ భారత్కు గచ్చిపోలిలో 400 ఎకరాలు, శంషాబాద్లో 450 ఎకరాలను కేటాయించిన బాబు. ఓ ఆవారా కంపెనీకి 3,000 కోట్ల భూముల ఏపీ ప్రభుత్వ నిర్వాహకాలపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ. హైదరాబాద్లో స్ప్రింగ్ వ్యాలీ వెళ్లాల పేరుతో అబ్బూరి సోదరుల కుచ్చుటోపి కష్టార్జితాన్ని దారపోసి మోసపోయిన బాధితులు లబోదిబో. తమలా మరెవరూ మోసపోవద్దంటూ ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్ ఫోరంలో హెచ్చరిక అంటూ చాలా సంచలనాత్మకమైనటువంటి వార్తలు రాసుకొచ్చారు. ఇందులో ఒకటి నిజం, మాటలు చెప్పినంత సులభంగా చేతలు జరగట్లేదు. అదే సందర్భంలో 99 పైసలకి భూమి అన్నటువంటిది ఇక్కడ రాస్తుంటే వాళ్ళు 50 లక్షలు అన్నారు, కోటి అన్నారు. ఆ విషయం మీద ఇచ్చిన జీవో ఈ రోజు వరకు బయటికి రాలేదు. టీసీఎస్కి 99 పైసలకే అన్నటువంటిది కరెక్ట్, కానీ వీళ్ళకి కూడా 99 పైసలకే అని వార్త రాస్తుంది సాక్షి. పదే అదే విమర్శ వస్తుంటే లేదు మేము 50 లక్షలకు కొన్నాము, ₹1,00,00,000 కొన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పుకొచ్చారు. ఆ జీవో కాపీని బయట పెట్టలేదు ఈ రోజు వరకు. అదేదో వెబ్సైట్లో వైసీపీ వాళ్ళు దాచేశారని చెప్పారు. మరి వీళ్ళు ఎందుకు వెబ్సైట్లో పెట్టలేదు? ఇంకోటి, క్యాబినెట్ తీర్మానం 99 పైసలకి టీసీఎస్కి ఇచ్చినటువంటిదేమో ప్రొజెక్ట్ చేశారు, ఇది మాత్రం దాచేశారు. అంటే సంథింగ్ ఏదో తప్పు చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు అంగీకరిస్తున్నారు పరోక్షంగా. లేకపోతే అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో. పహల్గామ్లో దాడిని చిత్రించిన స్థానిక ఫోటోగ్రాఫర్ కీలక సాక్ష్యంగా వీడియో. సైనికాధికారి వాంగ్మూలం కేసు దర్యాప్తును రంగంలోకి దిగిన ఎన్ఐఏ అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అలాగే యుద్ధ నౌకల రణనినాదం, పాక్ అణుబెదిరింపులు. భారత్ పైకి 130 అణుబాంబులు ఎక్కుపెట్టాం, దమ్ముంటే నీళ్లాపని చూద్దాం, పూర్తిస్థాయి యుద్ధమే పాక్ మంత్రి. తీవ్రంగా మండిపడ్డ భారత్. విఫల రాజ్యపు పిచ్చి ప్రేలాపనలు త్వరలో పాక్ మోకరిల్లేలా చేస్తాం అంటూ భారత్ ఇచ్చినటువంటి వార్నింగ్ ఇక్కడ హైలైట్ అయింది. వాడు పాకిస్తాన్ వాడి దగ్గర అణుబాంబులు ఉంటే మన దగ్గర ఏమన్నా పప్పు బెల్లాలు ఉన్నాయి ఏంటి? మన దగ్గర ఉన్న ఒక బాంబు వేస్తే పాకిస్తాన్ లెగుసుద్ది, ఈ అణుబాంబులు అన్నీ కలిపి ఆడి దేశంలోనే పేలుతాయి. కాబట్టి ఏదో ఒకటి వాగుతూ ఉంటారు వాళ్ళు.
లేకపోతే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అంటూ ఉద్యోగుల మధ్య సత్సంబంధాలతో 49% ఎక్కువ జాబ్ సాటిస్ఫాక్షన్, సహచరులతో కలిసి లంచ్ టీలతో పెరుగుతున్న మిత్రత్వం, అదే సమయంలో ఒంటరితనంతో బాధపడుతున్న మరో 49% ఉద్యోగులు, దేశంలోని పని ప్రదేశాల్లో స్నేహాలు, ఉద్యోగులకు 49% ఎక్కువ జాబ్ సాటిస్ఫాక్షన్ అందిస్తున్నాయని ది పవర్ ఆఫ్ సోషలైజేషన్ పేరిట జరిగిన తాజా సర్వే వెల్లడించింది. సంస్థల ఉత్పాదకత పెరుగుదల, దీర్ఘకాలిక విజయాల సాధనకు సైతం ఇవి దోహదపడుతున్నాయని తెలిపింది. అదే సమయంలో సహచరులతో స్నేహం చెయ్యని మరో 49% మంది భారత ఉద్యోగులు తాము ఒంటరిగా ఉన్నామని కుమిలిపోతున్నట్టు పేర్కొంది. భారత్ సహా 21 దేశాల్లో పనిచేస్తున్న వివిధ రంగాల్లోని ఉద్యోగుల ఆఫీస్ స్నేహాలపై ఫుడ్ అండ్ ఫెసిలిటీ సర్వీసెస్ సంస్థ కంపాస్ గ్రూప్ ఇండియా, మింటెల్ అనే సంస్థతో కలిసి చేపట్టిన అధ్యయనాలు ఈ అంశాలు వెల్లడయ్యాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మూసివేత దిశగా ఫైబర్ నెట్. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులుగా నిలిచిపోయిన కేబుల్ ప్రసారాలు 11 నెలల్లో 6.5 లక్షల నుంచి 4.5 లక్షలకు పడిపోయిన కేబుల్ కనెక్షన్లు. గత ప్రభుత్వం నియమించిన వాళ్ళంటే 800కు పైగా ఉద్యోగుల తొలగింపు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ మూసివేత దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వంలో నియామకాలంటూ కూటమి ప్రభుత్వం ఏకంగా 800 మంది ఉద్యోగులను తొలగించి వాళ్ళ జీవితాలను రోడ్డును పడేసింది. మిగిలిన సిబ్బందికి 4 నెలలుగా జీతాలు లేవడంతో వాళ్ళంతా ఏప్రిల్ 1 నుంచి విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. కేబుల్ కట్ అయినప్పుడు వెళ్ళి సరిదిద్దడానికి వినియోగించి ఆటోలకు 8 నెలలుగా ఛార్జీలు చెల్లించబడుతూ వీళ్ళు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో కనీసం ప్రసారం లేకపోతే పునరుద్ధరించలేని పరిస్థితి. కస్టమర్ కేర్కు ఫోన్ చేసినా కాల్ రిసీవ్ చేసుకునే నాదుడే కరువయ్యాడు. ప్రభుత్వం నిరంకుశత్వ చర్యలతో విసుగు చెందిన వినియోగదారు ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తల్లికి రక్తహీనత, పుట్టే బిడ్డకు రిస్క్ అంటూ గుండె జబ్బులు వచ్చే అవకాశం 47% ఎక్కువ. యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు వెళ్ళి 16,500 మంది గర్భిణిపై అధ్యయనం. గర్భం దాల్చిన 100 రోజుల్లో తల్లికి రక్తహీనత తలెత్తితే బిడ్డ గుండె జబ్బుతో పుట్టే అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తల్లికి వందనంపై రోజుకో మాట. విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపిన ఘనత వైఎస్ జగన్ది. అయితే విద్యను పేదలకు దూరం చేస్తున్న దుర్మార్గం సీఎం చంద్రబాబుదని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించిన చంద్రబాబు దాన్ని అమలు చేయడానికి ఖజానా ఖాళీ అంటూ వంకలు వెతుకుతున్నారని విమర్శించారు. పసిపిల్లల చదువులకైనా కర్కశత్వం చూపుతున్నారని, విద్యార్థులు ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు రామానాయుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. 15,000 కూడా వాయిదాల పద్ధతిలో ఇస్తామంటే ఇప్పుడు మాట మార్చారని ధ్వజమెత్తారు. ప్రస్తుత కూటమి పాలనలో మంచినీళ్ళు దొరకడం లేదు కానీ మద్యం మాత్రం ఏర్లై పారుతుందన్నారు. జగన్ ప్రభుత్వంలో 83 లక్షల మంది పిల్లలకు 44,48,865 మంది తల్లుల ఖాతాలకు 26 కోట్ల రూపాయలు జమ చేశారని గుర్తు చేశారు. నాడు జగనన్న విద్యా కానుక కోసం 3,366 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం 4,417 కోట్లు, మాబడి నాడు నేడుకు 13,000 కోట్లు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకి 6,688 కోట్లు, ఆడపిల్లల నాప్కిన్ల కోసం 32 కోట్లు, బయూస్ కంటెంట్ ట్యాబుల కోసం 1,300 కోట్లు, విద్యాదీవెన కోసం 12,610 కోట్లు, వసతి దీవెన కోసం 5,992 కోట్లు, విదేశీ విద్యాదీవెన కోసం 107 కోట్లు, ఇలా విద్యకు సంబంధించినటువంటి పథకాలకి ఖర్చు పెట్టారన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై నేడు కీలక సమీక్ష. శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై నేడు కీలక సమీక్ష సమావేశం జరగబోతుంది. ప్రాజెక్టు భద్రత చేపట్టాల్సిన మరమ్మతు పనులకు నిర్దేశిత కాల పరిమితిలోపు చేపట్టకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆందోళన వ్యక్తం చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, అతివకు కోరినంత రుణం అంటూ వినూత్నంగా డ్వాక్రా రుణ ప్రణాళిక రూపకల్పన, క్షేత్రస్థాయి అవసరాలు ప్రతిబింబించేలా తయారు, స్వయం సహాయక బృందాల సభ్యులకు ఆర్థిక మొత్తం ఎన్యూమరేటర్లుగా 1.25 లక్షల మంది సభ్యులకు శిక్షణ, మొత్తం 88,48,109 మంది సభ్యులకు 61,964 కోట్లు, 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు అందజేత. అత్యధికంగా వ్యవసాయ రంగంలోనూ 11,319 కోట్లు, అప్పుతో పాటు కోరుకున్న రంగాల్లో శిక్షణ అందజేత అంటూ స్వయం సహాయక సంఘాల మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ బృందాల్లోని సభ్యులకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడంతో పాటు వాటి ద్వారా వారు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు చర్యలు తీసుకుంటోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పులు ఇప్పించడం అనేది ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. ఇది ఏదో బాబు ప్రభుత్వం కొత్తగా చేస్తుంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అసలు ఇది ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. జాగ్రత్తగా దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదంతా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి ఆ పేరు రాకుండా చూసుకునేటటువంటి వార్తలు జాగ్రత్తగా రాసుకొస్తున్నారు. లేకపోతే అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం అంటే చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు పాల్గాం ఉగ్రదాడిపై రక్తం మరుగుతోంది అన్నటువంటి నరేంద్ర మోడీ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. మరో టిప్పర్తో ఢీకొట్టి కొడవళ్లతో దాడి, ఎంఆర్పీఎస్ సీఎం అధ్యక్షుడు దారుణ హత్య, గుంతకల్ నుంచి చెప్పగిరి కారులో వెళ్తుండగా లక్ష్మీనారాయణపై దాడి, కుమారుడు బంధువుకి గాయాలు, గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. టీడీపీ నేత శ్రీరాములు దంపతుల హత్య కేసులో లక్ష్మీనారాయణ నిందితుడు, భూ వివాదంలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు, పెద్దాపురంలో టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే తమిళనాడులో 2 మంత్రులు అవుట్, బాలాజీ పొన్ముడి రాజీనామా, స్టాలిన్ సిఫారసు గవర్నర్ ఓకే, నేడు క్యాబినెట్లోకి తంగరాజ్. ఈడీ కేసులో ఏడాది జైల్లో బాలాజీ, అనారోగ్య కారణంగా సుప్రీం బెయిల్, ఆ వెంటనే క్యాబినెట్లో చేరడంపై ఫైర్, మహిళలపై వ్యాఖ్యలు, పొన్ముడి అవుట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వేలమా లాటరీయా,
లేదంటే మొత్తం బార్లన్నీ రెన్యువల్ చేద్దాం. కొత్త పాలసీపై ప్రభుత్వం కసరత్తు, వైసీపీ హయాంలో వేలంలో కేటాయింపు, గొప్ప కోసం ఎక్కువకు పాడి నష్టాల పాలు, ఆగస్టుతో ముగిన లైసెన్సుల గడువు, ఈసారి ఫీజులు తగ్గించి వచ్చిన ఆదాయ నష్టం, అక్రమాలు లేని పాలసీ దిశగా కార్యాచరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే మేధావి అన్నటువంటి విధంగా రాసుకొస్తున్నారు వీళ్ళ వార్తలు. వేలం పాట కాకుండా డైరెక్ట్గా ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు వాడికి బార్తో లాస్ వచ్చింది, వదిలేసుకునేవాడు కదా, ఎందుకు నడుపుకుంటున్నాడు వాడు ఎంతవరకు? అదే సందర్భంలో ఇప్పుడంట అంటే ఇక లంచాలు తీసుకుని లేదా బల్క్ అమౌంట్గా ఏదైనా తీసుకుని వాళ్ళకే కంటిన్యూ చేసేటటువంటి చర్య. ఈ ఏదో పని చేయడానికి ఇక్కడ మళ్ళీ కవరేజ్ ఏంటయ్యా అంటే, ఇంతకుముందు వాళ్ళందరినీ నష్టపరిచేసింది వైసీపీ అనేటువంటి దిక్కుమాలినటువంటి నేరేటివ్ థింకింగ్ అనమాట. లేకపోతే రూటు మార్చిన రేషన్ మాఫియా అంటూ టాంజానియా కాకుండా ఫిలిప్పైన్స్కి ఎగుమతి, తెలంగాణ నుంచి అధికారికంగా అక్కడికి ఎగుమతులు డిమాండ్తో అదే మార్గంలో విజయవాడ సిండికేట్ రూటు మార్చి నిఘా మార్చి అక్రమ రవాణా అంటూ రేషన్ మాఫియా మళ్ళీ రూటు మార్చింది. ఇటీవల వరకు విజయవాడ నుంచి టాంజానియాకి తరలిస్తున్న పేదల బియ్యాన్ని తాజాగా ఫిలిప్పైన్స్కి మళ్ళిస్తుంది. అక్కడ వాళ్ళు మన బియ్యాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటంతో మాఫియా ఈ వర్గం ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఫిలిప్పైన్స్ కూడా ముంబై పోర్ట్ నుంచి రవాణా జరుగుతున్న నేపథ్యంలో అక్కడికే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పీడిఎస్ బియ్యం తరలుతోంది. విజయవాడ నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, నైజీరియా, టాంజానియా వంటి దేశాలకు రేషన్ బియ్యం తరలింపు జరపగా కొద్ది రోజులుగా రూటు మార్చారు. దీనికి ప్రత్యేక కారణం ఉంది. తెలంగాణ ప్రభుత్వం తమ రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల్లో ఆడించిన తర్వాత ఫిలిప్పైన్స్కి అధికారికంగా ఎగుమతి చేస్తుంది. గతంలో మిల్లుల్లో ఆడించిన తర్వాత బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థకు అందించేది. ప్రజలు ఈ బియ్యాన్ని 30% నుంచి తినడం లేదన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మార్కెట్లో సన్న బియ్యాన్ని కొనుగోలు చేసి కార్డుదారులకు అందిస్తుంది. ఇదే సమయంలో రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని మిల్లు ఆడించి ఫిలిప్పైన్స్కి ఎగుమతి చేస్తుంది. దీంతో తెలంగాణ నుంచి విజయవాడకి రేషన్ బియ్యం అక్రమ రవాణా తగ్గిపోయింది. దీంతో ఇక్కడ రేషన్ మాఫియా సిండికేట్ ఫిలిప్పైన్స్లో బియ్యాన్ని కొన్న డిమాండ్ను సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో తమ రూటును టాంజానియా నుంచి ఫిలిప్పైన్స్కి మార్చింది. అక్కడికి దిగుమతి చేసేందుకు మాస్టర్ ఆపరేటర్లతో సంప్రదింపులు జరిపింది. రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయడంలో వీరిదే కీలక పాత్ర. ఆ విదేశాల్లో కొనుగోలు చేసే మాస్టర్ ట్రేడర్లతో వీళ్ళకి సంబంధాలు ఉంటాయి. ఫిలిప్పైన్లోని మాస్టర్ ట్రేడర్లతో ఒప్పందం చేసుకుని రేషన్ బియ్యాన్ని తరలించే ఏర్పాట్లు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం మార్కెట్ కంటే తక్కువ రేటుతో బియ్యం ఎగుమతి చేస్తుంది. ఆ రేటు కంటే కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా రేషన్ మాఫియా సిండికేట్ తక్కువ ధరకి అంతే నాణ్యమైన రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. దీంతో తక్కువ ధరకు వస్తున్నది. సహజంగా ఫిలిప్పైన్స్లో మన రేషన్ బియ్యానికి మొగ్గు చూపుతున్నారు. ఎండిఓ ఆపరేటర్ల ద్వారా కొనుగోలు చేసిన బియ్యంలో సింహభాగం ముంబై పోర్టుకు తరలిస్తున్నారు. మిగిలిన వాటిని కాకినాడ పోర్టుకు తీసుకుపోతున్నారు. రూట్లు మార్చి నిఘా మార్చి మరి అక్రమ రవాణా సాగుతోంది. విజిలెన్స్ బృందాలను తప్పించుకోవడానికి ఉమ్మడి కృష్ణా జిల్లా రేషన్ మాఫియా బెజవాడ సిండికేట్ రేషన్ బియ్యాన్ని తరలిస్తోంది. గతంలో మాదిరిగా గోడౌన్లో నిల్వ ఉంచట్లేదు. డైరెక్ట్గా చిన్న వ్యాన్లో విజయవాడకి రవాణా చేసి రోడ్డుపైన వాహనాలు నిర్ణీత ప్రాంతాల్లో స్వాధీనం చేసుకుని తిరిగి అవే వాహనాలపై ముంబైకి తరలిస్తున్నారు. ఈ వాహనాలు ముంబై చేర్చేందుకు ప్రధానంగా 2 మార్గాలు వినియోగిస్తున్నారు. NH-30 మీదుగా ఛత్తీస్గఢ్కి రవాణా చేస్తున్నారు. నందిగామ జగ్గైపేట మార్గం నుంచి కూడా అడ్డదారులు NH-30కి చేరుకునేలా రవాణా చేస్తున్నారు. సదాశివపేట మీదుగా నాగపూర్కి బియ్యాన్ని రవాణా చేశాక అక్కడి నుంచి సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఆ వాహనాలు ముంబైకి చేరుకుంటాయి. అక్కడి నుంచి ఫిలిప్పైన్స్కి నేరుగా ఓడల ద్వారా ఎగుమతి జరుగుతుంది. కాకినాడ పోర్ట్ నుంచి కూడా ఫిలిప్పైన్స్కి ఎగుమతి జరుగుతుంది. ఈ రూట్లో నిఘా ఎక్కువగా ఉండటం వల్ల చాలా తక్కువగానే విజయవాడ నుంచి అక్రమ రవాణా జరుగుతుంది. చింతలపూడి మార్గం గణపవరం, రావులపాలెం మీదుగా కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే భూ వివాదంలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు అంటూ పెద్దాపురంలో టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడి, జార్జి పరిస్థితి విషమం, కాకినాడ జీజీహెచ్కి తరలింపు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తకు చెందిన 2.54 ఎకరాల భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కొట్టేసేందుకు స్కెచ్ చేశారు. పెద్దాపురానికి చెందిన తోగు జార్జి చక్రవర్తి 2010లో పాత పెద్దాపురంలో సర్వే నెంబర్ 234/2లోని 2.54 ఎకరాల భూమిని కట్టమూరుకు చెందిన విశ్వేశ్వరరావు వద్ద కొనుగోలు చేసి వరి సాగు చేస్తున్నారు. అయితే ఆ భూమి తమదంటూ మహిళతో కొందరు వైసీపీ కార్యకర్తలు కోర్టులో కేసు వేయించారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ జార్జి సాగు చేసుకుంటున్నారు. శనివారం రాత్రి తన పొలంలో వరి కోత మిషన్తో పనులు చేస్తుండగా పెద్దాపురం వైసీపీ కార్యకర్తలు విన్నా విజయ చక్రవర్తి, ఏ వీర్రాఘవరావు, పెదిరెడ్ల నాని, ఐతి మేరీ, కొత్తపల్లి సాయికుమార్ మరికొందరు ఆయనపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన జార్జిని అక్కడ పనిచేస్తున్న వారు హుటాహుటిన పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఆయన మెరుగైన వైద్యం కోసం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారన్నట్టు అక్కనే హైలైట్ చేశారు. అది వాస్తవంగా రాజకీయ గొడవ ఏమైనా ఉంది, అందులో వ్యక్తిగతమైనటువంటి గొడవ కాబట్టి వాళ్ళు ఏదో పార్టీలో సింపతైజర్లో లేకపోతే కార్యకర్తలు అయి ఉంటారు. కాబట్టి ఇది పార్టీల గొడవ అన్నటువంటి సృష్టించేటటువంటి ఇదే తప్పుడు వార్తలు. అదే కనుక వైసీపీ వాళ్ళ మీద దాడి జరిగిందంటే కనుక అది వ్యక్తిగత గొడవ అన్నటువంటి కోణంలో రాసుకొస్తున్నారు. అదే ఇక్కడ విచిత్రంగా జరుగుతుంది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.